పోషకాహారం 9వ వ్యాసం బి గ్రూప్ ఆఫ్ వైటమిన్స్. రచన సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, సంజీవిని క్లినిక్, బ్రాడీపేట్, గుంటూరు. ఈ గ్రూప్ ఆఫ్ వైటమిన్లు వాటర్ సాల్యుబుల్ వైటమిన్ గ్రూప్కి చెందుతాయి. B1 లేక థయామిన్, రైబోఫ్లోవిన్, B2 ఈ గ్రూపుకి చెందుతాయి. B1 విటమిన్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఈ విటమిన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఉపయోగపడుతుంది. థయమిన్ పైరోఫాస్ఫేట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో కార్బాక్సిలేజ్ ఎంజైమ్కి కో ఎంజైమ్గా పనిచేస్తుంది. థయమిన్ లోపిస్తే శరీరంలో పైరువిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. థయమిన్ అన్ని ఆహార పదార్థాల్లోనూ దొరుకుతుంది. సీరియల్స్ లేక ధాన్యాలు, గోధుమలు, పప్పులు, ఈస్ట్, నూనె గింజలు, వేరుశెనగ, బాదం, పిస్తా, జీడిపప్పు, ఇతర నట్స్లో లభ్యమవుతుంది. మాంసం, చేపలు, గ్రుడ్లు, కూరగాయలు, పండ్లలో తక్కువగా లభ్యమవుతుంది. పిల్లలకు తల్లిపాలలో థైమిన్ లభిస్తుంది. భారతీయుల్లో థైమిన్ ప్రధానంగా వరి, గోధుమ నుండి గ్రహించబడుతుంది. వరి, గోధుమ మిల్లుల్లో పాలిష్ చేయడం వల్ల థైమిన్ పోతుంది. వంటకి ఆహార ధాన్యాలు నీటితో కడగడం వల్ల కూడా థైమిన్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ కారణం చేత పాలిష్డ్ రైస్ తింటే థైమిన్ కోల్పోవడం జరుగుతుంది. అందుకే పార్బాయిల్డ్ రైస్ కానీ, తక్కువ పాలిష్డ్ రైస్ కానీ తీసుకోవాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. కూరగాయలు, పండ్లలోని థైమిన్ దీర్ఘకాలం రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల తగ్గుతుంది. వరి ధాన్యాలు బేకింగ్ సోడాతో ఉడికించడం వల్ల కూడా థైమిన్ నశిస్తుంది. థైమిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు బెరిబెరి, వెర్నికేస్ ఎన్కెఫలోపతి మొదలైనవి. బెరిబెరి వ్యాధి 3 విధాలుగా ఉంటుంది. డ్రై బెరిబెరి, ఇందులో ప్రధానంగా పెరిఫెరల్ నరాలు దెబ్బతింటాయి. దానిని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. వెట్ బెరిబెరీలో గుండెలో మార్పులు ఉంటాయి. గుండెలో కండర బలహీనత ఉంటుంది. ఇన్ఫంటైల్ బెరిబెరీ 2 నుండి 4 నెలల పిల్లల్లో వస్తుంది. తల్లుల్లో థైమిన్ లోపిస్తే పిల్లల్లో పెరిఫెరల్ న్యూరోపతి రూపంలో బెరిబెరీ వస్తుంది. దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకున్న వారికి వెర్నికేస్ ఎన్కెఫలోపతి రూపంలో వస్తుంది. ఈ వ్యాధిలో కంటి కండరాలు దెబ్బతిండడం, పెరిఫెరల్ న్యూరోపతి, తిమ్మిరులు, అటాక్సియా లేక బ్యాలెన్స్ లేకపోవడం, మతిమరుపు, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఆహారంలో కొత్త పద్ధతుల వలన కోస్తా ఆంధ్రలో బెరిబెరి వ్యాధి బాగా తగ్గింది. నివారణకు ప్రజల్లో దాని గురించి అవగాహన, ఆహారపు అలవాట్ల మార్పు అవసరం. శరీరంలో మొత్తం 30 మిల్లీగ్రాముల థైమిన్ ఉంటుంది. దీర్ఘకాలపు కిడ్నీ రోగులకు, తరచుగా హీమోడయాలసిస్ చేయించుకునే వారికి థైమిన్ ఇవ్వాలి. వాంతులు ఎక్కువగా ఉన్నవారికి, నాసోగాస్ట్రిక్ యాస్పిరేషన్ ఎక్కువగా చేయడం వల్ల కూడా చేసేవారికి కూడా, నాసోగాస్ట్రిక్ యాస్పిరేషన్ ఎక్కువగా చేసేవారికి, ఉపవాసాలు ఎక్కువ చేసేవారికి కూడా థైమిన్ సప్లిమెంట్ ఇవ్వాలి. రిబోఫ్లోవిన్ ఆర్ B2 విటమిన్. రిబోఫ్లోవిన్ బి గ్రూప్ ఆఫ్ వైటమిన్ సెల్యులార్ ఆక్సిడేషన్కి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ చర్మం, మ్యూకస్ మెంబ్రేన్కి రక్షణ కల్పిస్తుంది. రైబోఫ్లోవిన్ ఎనర్జీ మెటబాలిజంలో అనేక ఎంజైమ్లకు కోఫాక్టర్గా ఉపయోగపడుతుంది. గ్లూటాథయోన్ రిడక్టేజ్ ఎంజైమ్కి కోఫాక్టర్ అవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ చర్యలకు రిబోఫ్లోవిన్ ఉపయోగపడుతుంది. విటమిన్ B6, నియాసిన్, విటమిన్ Kల మెటబాలిజంకి కూడా రిబోఫ్లోవిన్ అవసరం. రిబోఫ్లోవిన్ పలు గ్రుడ్లు, లివర్, కిడ్నీ, ఆకుకూరలు మొన్నగు ఆహార పదార్థాల్లో ఉంటుంది. మాంసం, చేపలు, ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల్లో తక్కువగా ఉంటుంది. మొలకెత్తుతున్న విత్తనాలు, పప్పు ధాన్యాలు, సీరియల్స్, పల్సెస్లో తక్కువ రిబోఫ్లోవిన్ ఉన్న ప్రధాన ఆహార ధాన్యాలు అవడం వల్ల వాటి నుండి అధిక మొత్తంలో ఈ విటమిన్ అందించబడుతుంది. రిబోఫ్లోవిన్ లోపించడం వల్ల నోటి పుండ్లు, యాంగులార్ స్టమటైటిస్ రూపంలో పోషకాహారం తక్కువ తినే పిల్లల్లో కనబడుతుంది. నోటిపూత రావచ్చును. రోగనిరోధక శక్తి తగ్గి శరీరంలో ఏర్పడిన పుండ్లు సరిగ్గా మానవు. కంటి శుక్లాలు ఏర్పడతాయి. రిబోఫ్లోవిన్ లోపం ఇతర బి కాంప్లెక్స్ విటమిన్ల లోపాలతో కలిసి ఉంటుంది. ముఖ్యంగా పిరిడాక్సిన్ లేక B6 లోపం కూడా కలిసి ఉంటుంది. శరీరంలో రిబోఫ్లోవిన్ నిల్వలు ఉండవు.
రోజు 2 మిల్లీగ్రాముల రిబోఫ్లోవిన్ 1000 క్యాలరీల ఎనర్జీ కలిగిన ఆహారంలో ఇవ్వాలి. నియాసిన్ లేక నికోటినిక్ యాసిడ్, ఈ విటమిన్ ని B3 విటమిన్ అంటారు. కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాట్ మెటబాలిజంలో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ చర్మం, ఆహార నాళం, నర్వస్ సిస్టమ్ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ నుండి నియాసిన్ తయారు చేయబడుతుంది. నియాసిన్ లివర్, కిడ్నీ, మాంసం, పౌల్ట్రీ, చేపలు, బఠానీ, చిక్కుడు మున్నగు పదార్థాల్లో ఉంటుంది. మిల్క్లో నియాసిన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మిల్క్ ప్రోటీన్స్లో ట్రిప్టోఫాన్ ఉండడం వల్ల ఆ అమైనో యాసిడ్ నియాసిన్గా కన్వర్ట్ అవుతుంది. 60 మిల్లీగ్రాముల ట్రిప్టోఫాన్ నుండి 1 మిల్లీగ్రాము నియాసిన్ తయారవుతుంది. కొన్ని ధాన్యపు గింజల్లో నియాసిన్, ముఖ్యంగా మొక్కజొన్నల్లో నియాసిన్ సంయుక్త రూపంలో ఉండడం వల్ల అందుబాటులో ఉండదు. శరీరంలో నియాసిన్ లోపిస్తే పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో డయేరియా, డెర్మటైటిస్ అనే చర్మ సమస్య, డిమెన్షియా అనే మతిమరుపు జబ్బు వస్తాయి. నోటిపూత, నాలుగుపూత వస్తాయి. డెర్మటైటిస్ అరచేతి వెనకాల, కింది కాళ్లలో, ముఖం మీద వస్తుంది. మానసిక సమస్యలు, కుంగుబాటు, ఇరిటబిలిటీ, సంబంధం లేకుండా మాట్లాడడం లాంటి సమస్యలు వస్తాయి. పెల్లాగ్రా ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అన్ని పదార్థాలు కలిగిన ఆహారం తింటే పెల్లాగ్రా రాదు. రోజుకి 12 మిల్లీగ్రాముల నియాసిన్ శరీరానికి అవసరం. పిరిడాక్సిన్ లేక B6. పైరిడాక్సిన్ 3 విధాలుగా దొరుకుతుంది. ఒకటి పైరిడాక్సిన్, 2 పైరిడాక్సల్ ఫాస్ఫేట్, 3వది పైరిడాక్సమైన్. ఈ విటమిన్ కార్బోహైడ్రేటు, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ల మెటబాలిజంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. పాలు, లివర్, మీట్, ఎగ్ యోక్, చేపలు, సిరియల్స్, పల్సెస్, బఠానీ, చిక్కుడులో దొరుకుతుంది. పైరిడాక్సిన్ తగ్గితే పెరిఫెరల్ న్యూరైటిస్ వస్తుంది. రైబోఫ్లోవిన్ తగ్గితే పైరిడాక్సిన్ ఉపయోగం తగ్గుతుంది. ఐసోనియాజిడ్ అనే మందు టీబీ వ్యాధిలో వాడతారు. ఈ మందు పైరిడాక్సిన్తో కలిసి యూరిన్లో నుండి తొలగించబడుతుంది. అందుకోసం ఐసోనియాజిడ్ వాడే రోగులకు పైరిడాక్సిన్ 10 మిల్లీగ్రాములు ప్రతిరోజు ఇస్తారు. పైరిడాక్సిన్ ఆరోగ్యవంతుడైన వయోజనుడికి రోజుకి 2 మిల్లీగ్రాములు కావాలి. ఆహారంలో అందుబాటులో ఉండడం వలన పైరిడాక్సిన్ లోటు సాధారణంగా ఉండదు. గర్భిణీ స్త్రీల్లోనూ పాలు ఇస్తున్న తల్లులకు రోజుకి 2.5 మిల్లీగ్రాములు అవసరం. ప్యాంటోథెనిక్ యాసిడ్, దీన్ని విటమిన్ B5 అంటారు. ప్యాంటోథెనిక్ యాసిడ్ శరీరంలో ఎడ్రినల్ కార్టెక్స్లో స్టెరాయిడ్స్ తయారీలో ఉపయోగపడుతుంది. రోజు మానవునికి 5 మిల్లీగ్రాముల ప్యాంటోథెనిక్ యాసిడ్ కావాలి. శరీరంలో, రక్తంలో మరియు కణజాలంలో 18 నుండి 35 మిల్లీగ్రాములు per 100 ml నిలువ ఉంటుంది. కణజాలాల్లో కోఎంజైమ్ Q రూపంలో నిల్వ ఉంటుంది. అన్ని ఆహార పదార్థాల్లో ప్యాంటోథెనిక్ యాసిడ్ ఉంటుంది. రోజుకి 3 మిల్లీగ్రాములు యూరిన్లో విసర్జించబడుతుంది. ఫాలిక్ యాసిడ్, ఈ విటమిన్ని ఫోలేట్ అని కూడా అంటారు. ఆహారంలో ఫాలిక్ యాసిడ్ 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి ఫ్రీ ఫాలిక్ యాసిడ్, 2 ప్రోటీన్తో బైండ్ అయిన ఫాలిక్ యాసిడ్. ఫ్రీ ఫాలిక్ యాసిడ్ వేగంగా చిన్న ప్రేగుల నుండి అబ్జార్బ్ అవుతుంది. ఫాలిక్ యాసిడ్ న్యూక్లిక్ యాసిడ్ తయారీలో ఉపయోగపడుతుంది. బోన్ మ్యారోలో రక్త కణాల తయారీకి ఫోలేట్ అవసరం. ఫోలిక్ యాసిడ్ లివర్, మాంసం, డైరీ ప్రోడక్ట్స్, గ్రీన్ ఆకుకూరలు, ఎగ్, పాలు, పండ్లు, ఆహార ధాన్యాల్లో ఉంటుంది. అధికంగా ఆహార పదార్థాలు కుక్ చేస్తే ఫాలిక్ యాసిడ్ నష్టమవుతుంది. హీట్ స్టెరిలైజేషన్ చేసిన పాలు ఇచ్చిన పిల్లల్లో ఫాలిక్ యాసిడ్ లోపం వస్తుంది. ఆహార లోపం వలన ఫోలేట్ లోపం కలగవచ్చు. గర్భిణీ స్త్రీల్లో, పాలు ఇచ్చే స్త్రీలో ఫాలిక్ యాసిడ్ అవసరం ఎక్కువ. వారిలో కూడా ఫోలేట్ లోపం ఉండవచ్చు. ఫోలేట్ లోపించిన వ్యక్తిలో మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే పెద్ద సైజు ఎర్ర రక్త కణాలతో రక్తహీనత వస్తుంది. అదే కాకుండా నోటిపూత, మౌత్ యాంగిల్స్లో పుండ్లు పడడం, ఆహార నాళాల సమస్యలు, ముఖ్యంగా కడుపు ఉబ్బరం ఉండడం, తేపులు, విరోచనాలు రావచ్చు. తీవ్రమైన ఫోలేట్ లోపం ఉన్నవారికి వంధ్యత్వం, సంతానలేమి కలగవచ్చు. గర్భిణీ స్త్రీలకు మొదటి 3 నెలల్లో ఫోలేట్ని వ్యతిరేకించే మందులు ఆల్కహాల్, పైరిమిథమైన్, కోట్రైమాక్సిజోల్ వంటి మందులు ఇస్తే అబార్షన్లు రావచ్చు. సీరంలో ఫోలేట్ లెవెల్స్, ఎర్ర రక్త కణాల్లో ఫోలేట్ ఎస్టిమేషన్ ప్రక్రియ ద్వారా ఫోలేట్ లోపాన్ని గుర్తించవచ్చు. శరీరంలో ఫోలేట్ నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. మొత్తం 5 నుండి 10 మిల్లీగ్రాములు అవసరం. శరీర అవయవాలు వేగంగా అభివృద్ధి అవుతున్న సమయంలో
ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు, గర్భిణీ సమయంలో బిడ్డ ఎదుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు ఫోలేట్ డెఫిషియన్సీ రావచ్చు. విటమిన్ B12. ఈ విటమిన్ కోబాల్ట్ యాటమ్ కలిగిన ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్ సైనోకోబాలమైన్ రూపంలో వాడతారు. B12 ఫాలిక్ యాసిడ్తో కలిపి DNA తయారీలో వైటమిన్ B12 సహకరిస్తుంది. B12 లోపించిన మెగలోబ్లాస్టిక్ అనీమియా వస్తుంది. నరాల పైపొర మైలిన్ తయారీలో B12 పాత్ర ఉంది. ప్రత్యేకమైన ఫ్యాటీ యాసిడ్స్ తయారు చేయడంలో B12 ఉపయోగపడుతుంది. B12 అబ్జార్బ్ అవ్వడానికి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కావాలి. ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ జీర్ణాశయంలో సెక్రీట్ అవుతుంది. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్తో కలిసి B12 చిన్న ప్రేగుల చివరి భాగంలో అబ్జార్బ్ అవుతుంది. లివర్, కిడ్నీ, మాంసం, ఎగ్, ఫిష్, పాలు, మీగడలో B12 ఉంటుంది. వృక్ష సంబంధమైన ఆహారంలో B12 ఉండదు. పెద్ద పేగుల్లో బ్యాక్టీరియా ద్వారా తయారవుతుంది. ఫాలిక్ యాసిడ్ లాగా కాకుండా B12 లివర్లో నిల్వ ఉంటుంది. ఇతర అవయవాల్లో మరో 2 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ నిలువ వలన 2 నుండి 3 సంవత్సరాలు B12 లేకపోయినా లోపం రాదు. B12 విటమిన్ లోపించడం వల్ల మెగలోబ్లాస్టిక్ ఎనీమియా, డీమైలినేటింగ్ న్యూరలాజికల్ వ్యాధులు స్పైనల్ కార్డ్లో వస్తాయి. కొన్ని జంతువుల్లో సంతానలేమి వస్తుంది. భారతదేశంలో B12 లోపించడం వల్ల తక్కువ మందికి వస్తుంది. అధికంగా వృక్ష సంబంధమైన ఆహారం తినేవాళ్లలో అంటే వ్యాగన్ డైట్ 30% మందిలో రక్తంలో B12 లెవెల్ మామూలు కంటే తక్కువగా ఉంటాయి. శరీర అవసరాలకు పెద్దవారిలో రోజుకి 2.2 మైక్రోగ్రామ్స్ B12 కావాలి. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు కొంచెం ఎక్కువ మోతాదులో కావాలి. పిల్లల్లో రోజుకి 1 to 2 మైక్రోగ్రామ్స్ B12 కావాలి. పోషకాహారం 10. వైటమిన్ సి. రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. వైటమిన్ సి నీటిలో కరిగే విటమిన్. వేడికి విటమిన్ సి పాడవుతుంది. మనిషి, కోతి, గినీపిగ్లకు మాత్రమే ఆహారంలో విటమిన్ సి అవసరం ఉంటుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. టిష్యూ లెవెల్ ఆక్సిడేషన్లో ప్రధాన భూమిక వహిస్తుంది. శరీరంలో కొల్లాజన్ ప్రోటీన్ తయారీకి విటమిన్ సి అవసరం. శరీర ప్రోటీన్లలో కొల్లాజన్ 25% ఉంటుంది. కొల్లాజన్ రక్తనాళాల్లో, కనెక్టివ్ టిష్యూలో, ఎముకలు, కార్టిలేజీలలో సపోర్టివ్ కణజాలంగా ఉపయోగపడుతుంది. అందుకే విటమిన్ సి లోపిస్తే రక్తనాళాలు చిట్లి రక్తం కారుతుంది. ఎముకలు సులభంగా విరుగుతాయి. ఆహార నాళంలో విటమిన్ సి ఫెర్రిక్ ఐరన్ను ఫెర్రస్ ఐరన్గా మార్చి శాకాహారం నుండి ఐరన్ అబ్జార్బ్ అవ్వడంలో ప్రధాన భూమిక వహిస్తుంది. తాజా పండ్లు, ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కొద్ది ప్రమాణంలో మాంసం, చేపల్లో ఉంటుంది. ధాన్యాల్లో అసలు ఉండదు. మొలకెత్తుతున్న పప్పు ధాన్యాల్లో విటమిన్ సి బాగా ఉంటుంది. దుంపకూరల్లో కొద్ది ప్రమాణంలో ఉంటుంది. ఉసిరికాయ, జామకాయల్లో విటమిన్ సి బాగా ఉంటుంది. ఉసిరి, జామ, నిమ్మ, ఆకుకూరలు, క్యాబేజీ, తోటకూర, టొమాటోలో విటమిన్ సి లభ్యమవుతుంది. విటమిన్ సి లోపించడం వల్ల స్కర్వీ అనే ఎముకల వ్యాధి వస్తుంది. దీనిలో చిగురులు వాచి రక్తం కారుతుంది. చర్మంలో చిన్న దెబ్బకే రక్తనాళాలు చిట్లి రక్తం కారుతుంది. ఎర్ర మచ్చలు ఏర్పడతాయి. కీళ్లలో బ్లీడింగ్ అవుతుంది. శరీరంపై పుండ్లు మారడం సరిగా ఉండదు. ప్రపంచంలో స్కర్వీ ప్రాధాన్యత క్రమేణా తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన మానవుడికి రోజుకి 40 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం.